హలో గైస్, నేను శ్రీ మీ ట్రావెలర్ని. ఈ రోజు నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఏమైనా తప్పులు ఉంటే కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసుకొని చూడండి, నన్ను క్షమించండి ప్లీజ్. ఇక ఏమంటే మనం ఈరోజు తలకోనకు వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయాము. ఇంకా 2 or 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వచ్చాము. ఓకే, నాతో పాటు మీరు ఎంజాయ్ చేయాలి. ఇంకా అంటే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చి వాటర్ ఫ్లో బాగానే ఉందంట. సో దాని వల్లనే చూడడానికి వచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు చూడడానికి వచ్చాను అని, ఇంతవరకు రాలేదు. చిన్నప్పుడు శివరాత్రికి మా తాత అలా పిలుచుకెళ్ళేవాడు. సో ఈరోజే రావడం. అక్కడ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం వెళ్ళి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాము. అంటే ఎంట్రన్స్ అంటే మనం లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ గేట్ ఉంది కదా, గేట్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఫస్ట్ అమౌంట్ ఛార్జ్ చేస్తారనమాట. బైక్ వచ్చి 15 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో అక్కడ ఫైన్ ఛార్జ్ చేస్తే లోపల మళ్ళీ పర్సన్ కనేసి ఇంత ఛార్జ్ చేస్తారంట. అది కూడా చూద్దాం ఒకసారి. లెట్స్ చలో. ఇంకేంటి విషయాలు ఫ్రెండ్స్? చిన్నప్పుడు మనకి ఇదంతా అంతగా తెలియదు. ఏమంటే అప్పుడు బస్సులో వస్తున్నాము. అప్పుడు మన తాత శివరాత్రి అంటే తాతకి కొద్దిగా శివుడి పైన భక్తి ఎక్కువ. సో దానివల్ల అలా తీసుకొచ్చేవాడు. సో అదొక టైం తప్పితే మళ్ళీ ఎప్పుడు రాలేదు నేను తలకోనకి. ఇదే సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం అనుకోండి. ఇంకా కొద్ది దూరంలో రీచ్ అయిపోతాము. చూద్దాం వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, ఎలా అవుతున్నాయి, ఫ్లో ఎక్కువ ఉందా లేదా ఒకసారి చూసుకున్నాము. ఓకే గైస్, వెల్ అక్కడికి వెళ్ళి మళ్ళీ చూద్దాం. వెల్ ఇక్కడ ఏనుగు బొమ్మ లోపల నుంచి మన లోపలికి వచ్చాము. ఇది కొంచెం పార్క్ టైప్ లో చాలా బాగుంది. ఇక్కడ రూమ్ చూడండి, సింహం బొమ్మ వేసి సూపర్ గా పెట్టారు. ఇది అప్పుడు లేదు, ఈ మధ్యన కట్టించినట్టు ఉన్నారు. చాలా బాగుంది లోపలంతా, అంతా రూమ్స్ లాగా. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. హలో, ఇది చిల్డ్రన్ పార్క్ కోసం కట్టారు. టికెట్ కౌంటర్ పెట్టారు కానీ అది లేదు ఇప్పుడు. ఫ్రీగానే లోపలికి ఎంట్రీ. ఇక్కడ చాలా మంది వనభోజనాలు లాంటివి చేసుకొని చాలా మంది తింటున్నారు. సో చాలా బాగుంది ఇక్కడ చూడండి. ఇలా పెట్టు పీస్ఫుల్ గా. ఇక్కడ రూమ్సా ఎంతో తెలియట్లేదు. బాగుంది, రూమ్స్ లాగానే అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది, అడ్వెంచర్ గా బాగుంటది. కింద వంక. అక్కడ ఎవరో రూమ్స్ తీసుకున్నట్టున్నారు అక్కడ. చూడండి, రూమ్స్ తీసుకొని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ వంక ఫ్లో అవుతుంది, మీకు ఒకసారి చూపిస్తాను. బాబా ఫ్లో ఏమంత లేదు కానీ జస్ట్ వస్తున్నాయి వంకి. ఇది తలకోన నుంచి వాటర్ ఫాల్స్ నుంచి కిందికి వచ్చి ఇక్కడ నీళ్లు ఈ వంకలోకి వెళ్తాయి అన్నమాట. ఓకే, చాలా బాగున్నాయి అంత వంకల. వచ్చాం ఇక్కడ తలకోనకి వెళ్ళే రూట్ లోపలికి వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది మీకు, అక్కడ అదే గుడి అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా ఆ పక్క నుంచి చూపిస్తాం ఒకసారి. ఇంకా నుంచి అసలు కనపడదు, అక్కడ కనిపిస్తుంది కదా గుడి. అది శివాలయం, శివుడు గుడి. అది శివరాత్రి రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తారు. చాలా బాగుంటది. ఇప్పుడు రాలేదు, ఈసారి శివరాత్రికి ఖచ్చితంగా ట్రై చేద్దాం. వస్తాను మళ్ళీ శివరాత్రికి.
ఇక్కడ వచ్చి ప్రతి పెన్ టు పెన్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏమేమి చేస్తారు అని చెప్తాను. వద్దాం మళ్ళీ ఇదండి, లోపల వాటర్ ఫాల్స్ కి వెళ్ళి దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆర్చి దగ్గర కౌంటర్ అవుతుంది. ఇక్కడ టికెట్ ఏమైనా తీసుకోలేము. కౌంటర్ లో అయితే ఒక పర్సన్ కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ చూపిస్తాను. టికెట్ ఇద్దరికి వచ్చి 60 అయింది. ఏంటంటే నేను మా తమ్ముడు వచ్చాం కాబట్టి 60 అయింది అమౌంట్. లోపలికి వెళ్ళడానికి ఒక పర్ నెంబర్ కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బయట వచ్చి వెహికల్ కి 15 రూపీస్, కార్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా పెద్ద వెహికల్స్ ఏమో తెలియదు కానీ కార్ వరకు అయితే 100, బైక్ 2 వీలర్ అయితే 15 వరకు ఛార్జ్ చేస్తున్నారు. వెల్, దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మనం? యూట్యూబ్ నేను స్టార్ట్ చేసేటప్పుడు అయితే చాలా వీడియోలో చూసాను నేను. ఒక్కొక్క వాళ్ళు ఏం చెప్తారో నాకు కొంచెం కూడా అర్థం కాదు అసలు. ఒకసారి స్టార్ట్ చేయను అంటారు, ఒకసారి వద్దంటారు. మీరు 2025 లో స్టార్ట్ చేస్తున్నారు అంటారు, 24 లో స్టార్ట్ చేస్తున్నారా అంటారు, మీకైతే సక్సెస్ కాదంటారు, మీరు చేయలేరు అంటారు, ఏదేదో సంథింగ్ అన్ని చెప్తూ ఉంటారు. సో అవన్నీ నేను పట్టించుకోకుండా ఈరోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ వ్లాగ్ నాది. ఈ రోజు నుంచి మనవి వీడియోస్ వస్తూ ఉంటాయి. చూసిన వాళ్ళు చూసినట్టే కాకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. షేర్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు. ఇంకా ఇలాంటి ట్రిప్స్ చాలా వెళ్తూ ఉంటాను, మీకు చూపిస్తూ ఉంటాను. నేను చూసానంటే మీరందరూ ఉండేది నా గుండెల్లో. అబ్బా, మీకు చూపించకుండా ఎవరికి చూపిస్తాను నేను? మీరందరూ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ తో సమానం. మీకు ఇలాంటివి చాలా వీడియోలు, చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాననేసి నేను వెళ్ళి నా వీడియో షూట్ చేస్తున్నానంటే అది తప్పనిసరిగా మీరు కూడా చూస్తూ ఉండాలి. సో చూసారు కదా, చాలా మంది ఇప్పుడు తలకోన వాటర్ ఫాల్స్ లో మునిగి చాలా మంది వెళ్తూ ఉంటారు. అక్కడ వాటర్ బాగానే ఫ్లో అవుతుంది అనేసి చెప్పారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా, ఓకే చూద్దాం రండి ఎలా ఫ్లో అవుతున్నాయి, ఫాస్ట్ గా ఫ్లో అవుతున్నాయా లేక స్లోగా వెళ్తున్నాయా, ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేసి ఈరోజు చూసేసి మనం అక్కడ ఎలా ఉంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా మీకు, వాటర్ ఫాల్స్ పైకి వెళ్దాం. మనం వాటర్ ఫాల్స్ పైకి వెళ్తే ఎలా ఉంటుందో అది కూడా చూడాలని నాకు చాలా వీడియోలు చాలా మంది చేశారు. కానీ దీని గురించి నేను ఎప్పుడూ వాటర్ ఫాల్స్ పైకి అయితే వెళ్ళలేదు. వాటర్ ఫాల్స్ పైకి కూడా ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం మనం. చూడండి, చాలా మంది కార్లు అన్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకెళ్తారు. ఎందుకంటే అక్కడ చాలా స్పేస్ అయితే చాలా ఉండదు. సో దానివల్ల వాళ్ళు ఇక్కడే పెట్టేసి వెళ్తూ ఉంటారు. ఓకే, ఇది లోపల ఎంట్రీ నుంచి ఇప్పుడు టికెట్ తీసుకున్నాం కదా కౌంటర్, అక్కడ నుంచి లోపలికి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇది దారి అనమాట. ఇది కొంచెం లాంగ్ గానే ఉంటది, నడవడం చాలా కష్టం. బైక్ అయితే కొద్దిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కార్స్ అయితే చూడండి ఇలా వరుసగా పెట్టే అంటారు, వెళ్ళడానికి కూడా కొంచెం అన్ఈజీగా ఉంటది. ఓకే పర్లేదు, వెళ్ళొచ్చు అనుకుంటే మీరు వెళ్ళొచ్చు అలా. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి చూడడానికి. చాలా బాగుంటారు వ్యూ అంతా తలకోనకి. ఓకే వెల్, మనం అయితే ఇప్పుడు పాయింట్ కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్ ఫాల్స్ కి నడిచి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి బైక్ వెళ్ళదు, ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకొని వెళ్ళాలి. మనం అయితే ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతున్నాము. ఇది అదో అక్కడ వంక చూపిస్తాను చూడండి, కిందంతా వంక, ఇది కింద. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి ఇది వంక, లోపలికి వెళ్తాము. ఈరోజు సండే కాబట్టి చాలా
రష్ ఉంది, చాలా మంది వచ్చినట్టున్నారు. పాపం అందరూ పిల్లకాయలు అందరూ చూసుకోవడానికి బాగా వచ్చారు. ఫ్యామిలీస్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యామిలీతో. కాకపోతే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకున్నట్టయితే బాగా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. మనం వెళ్ళిపోదాం ఇప్పుడు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇది ఎందుకు ఇంత కస వస్తుందంటే, ఇది స్టెప్స్ లాగా కూడా లేదు, కొద్దిగా కొంచెం స్లాటింగ్ టైప్ లో ఉంది. సో దానివల్ల ఎక్కడైనా కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.